కూటమి గవర్నమెంట్ ఏర్పడి 2 సంవత్సరాల నిండిపోయి 3వ సంవత్సరంలో అడుగుపెట్టింది. సూపర్ 6 సూపర్ 7 అనేది వీళ్ళు బయట మాటలే కానీ చేతల్లో ఏమీ చూపించలేదు. నిరుద్యోగ వృత్తి ఎవరికి ఇచ్చారో 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి 1550 రూపాయలు అన్నారు. ఎవరికి ఇచ్చారు? మరి డిఎస్సికి వచ్చేటప్పటికి మరి మీరు చేసిన అన్యాయం అక్రమం ప్రజలు చెప్పుకుంటున్నారు. చదువుకున్న నిరుద్యోగులు మెరుగైన వాళ్ళందరినీ పక్కనెట్టి మీకు కావాల్సిన వాళ్ళకే డిఎస్సిలో పోస్టులు ఇచ్చిన ఘనత ఈ కూటమి గవర్నమెంట్ ఇది. అదే కాదు, గత 2 సంవత్సరాల నుంచి కూడాను మీ పాలన రైతాంగం గురించి మీరు ఏమాత్రం విశ్వాసం చూపిస్తున్నారనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైతాంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసి పండించిన పంటకి మద్దతు ధర లేకుండా వాళ్ళ తాగునీరు లేదు. మరి తాగునీరు కొరత అయినప్పుడు ఈ అఖిలేరు కాడ పసుపు కుంకాలు వేసి మరి పూలు తల్లి ఆకులు ఎత్తాల్సిన అవసరం లేదు. ఆ రోజునే నీళ్ళు తాగునీరు లేదు, తాగునీరు వరకే వదులుతున్నాం అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. రైతుల్ని వాళ్ళ 10 నుంచి 15 ఏళ్ళు 20 వేల రూపాయలు రైతాంగం ఎకరానికి ఖర్చు పెడితే వాళ్ళ రైతుల్ని ఆదుకునే పరిస్థితి మరి కూటమి గవర్నమెంట్ మీద ఉంది. నీళ్ళు లేకపోతే నిరాధ్యక్ష మరి 3 రోజులు నిరాధ్యక్ష చేశాము తాగునీరు కోసం. మరి వెంటనే మీరు కళ్ళు తెరిచి నిద్ర మెలకు చేసుకుని మీరు రైతాంగాన్ని చదువుకున్న నిరుద్యోగుల్ని మీరు ఏ విధంగా ఆలోచిస్తారు? ఒకసారి వీళ్ళందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ కూటమి గవర్నమెంట్ మీద ఉంది. తక్షణమే మీరు తాగునీరు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అవల అవనగడ్డ నియోజకవర్గంలో గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు గారి సారథ్యంలో ఈరోజు జరిగిన డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలపై, అలాగే కృష్ణా జిల్లాని డెల్టా ఆధునీకరణలో భాగంగా సాగునీరు ఇచ్చి రైతులను ఆదుకోవాలనే దాని మీద ఇవాళ సింహాద్రి రమేష్ బాబు గారి సారథ్యంలో ఒక గొప్ప ర్యాలీ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం యొక్క కొమ్ములు విరిచి ఇవాళ ప్రజల పక్షాన పోరాటం చేసేలాగా చేయడం కోసం ఇవాళ అవనగడ్డ నియోజకవర్గంలో చేయాలని చెప్పేసి సంకల్పించడం, ప్రజల నుంచి అపూర్వమైన మద్దతు రావడం స్వాగతించాల్సిన విషయం. ఈరోజు చూస్తుంటే ఇవాళ డిఎస్సి పేరుతో ఇవాళ విద్యార్థులందరినీ యువతని మోసం చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం. డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల గురించి ప్రశ్నిస్తుంటే, శాంతియుతంగా ర్యాలీలు చేస్తుంటే, ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తుంటే అడుగడుగునే ఆటంకాలు కలిగిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. చదువుకున్న వారికి ఇవాళ ఉద్యోగాలు చేయాల్సిన బాధ్యత లేదా? వాటిని స్వచ్ఛందంగా నిర్వహించి అర్హులైన వారికి ఇవాళ ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి అర్హత లేదా? ఇవాళ మనం చూస్తున్నాం ప్రతి విషయంలో కూడా అవినీతి తాండవేస్తుంది. ఇవాళ డిఎస్సినే తీసుకుంటే స్పోర్ట్స్ కోటాలో కనీసం అప్లికేషన్లు పెట్టకపోయినా, ఎగ్జామ్ రాయకపోయినా కూడా జీవో 474 జారీ చేసి ఉద్యోగాలు భర్తీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం. దాన్ని మేము అర్హులైన వారికి వచ్చిన ఉద్యోగాల గురించి మేము మాట్లాడతా, అనర్హులకి మీరు ఏ రకంగా ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇవాళ రైతు యొక్క సంక్షేమమే ఏజెండా ఇవాళ మన రాష్ట్రంలో. ఇవాళ డెల్టా ప్రాంతం అనేది రైతు సంబంధించిన ప్రభుత్వం. ఇవాళ రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుంది. ఇవాళ కృష్ణా డెల్టాకి నీరు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము క్వశ్చన్ చేస్తున్నాం. పులిచిత్తుల్లో నీరున్నా, ప్రకాశం బ్యారేజ్లో నీరున్నా ఎవరో భవిష్యత్తు అవసరాల కోసమని ఇవాళ రైతులు పొట్ల కొడుతున్నారు. ఇవాళ దివిసీమకి రైతు అన్నపూర్ణ లాంటి వ్యక్తి, అన్నం పెట్టే వ్యక్తి, అలాంటి రైతు కలుపు కొడుతుంటే ఇవాళ ఏమైపోవాలి ఈ రాష్ట్రం, ఈ నియోజకవర్గం? కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వెంటనే డిఎస్సి మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకలపై సిబిఐ జరగాలి. అలాగే విద్యాశాఖ మంత్రి దీనికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఈ సందర్భంగా చెలవిస్తూ, ముఖ్యంగా నిరుద్యోగ భృతి చంద్రబాబు నాయుడు హామీల్లో నిరుద్యోగ భృతి ప్రధానమైంది. ఆ 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. అట్లాగే మహిళా తల్లుల కోసం మీరు మేనిఫెస్టోలు ఇచ్చినటువంటిది 18 సంవత్సరాలు నేను ప్రతి మహిళకి 1500 ఇస్తానన్నారు. ఇవాళ ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ హామీ కూడా అమలైనటువంటి దాఖలాలు. కాబట్టి మీరు ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేసి మీరు అరాచకంగా అశాంతి సృష్టిస్తూ ఇవాళ ఇలాంటి నిరసన కార్యక్రమాలు కూడా జరగకుండా చేయడం అనేది క్షమించరాని విషయం. కాబట్టి రాబోయే రోజుల్లో మా పార్టీ అధ్యక్షుడు వారి పిలుపు మేరకు అవనగడ్డ నియోజకవర్గం మా గౌరవనీయులు రమేష్ బాబు గారి సారథ్యంలో ఇంకా ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు చేసి ప్రజాపక్షంగా మేము పోరాటం చేస్తామని ఈ అవకాశం ఇచ్చే పార్టీ మిత్రులందరూ ధన్యవాదాలు. జై జగన్, జోహార్.
గత వారం రోజుల నుంచి ముఖ్యంగా కృష్ణా డెల్టాకి నీళ్ళు అందక రైతాంగం ఇబ్బంది పడిపోతున్నారు. పై ప్రాంతాల్లో నీళ్లు ఉన్నాయి, పట్టిసీమలో 20 పంపులు ఆడుతున్నాయి. అట్లాగే మన పులిచింతల్లో 29 టీఎంసీలు ఉన్నాయి. ఈ నీళ్లు ఈ 6,000తో పాటు వాళ్ళు 7,000 వస్తున్నాయి మన కారణం. ఇంకొక 3,000 తీసుకుని 10,000 ఇస్తే కృష్ణా డెల్టాలో పంటలు గట్టెక్కుతాయి, రైతాంగం అంతా బాగుంటారు, ఇబ్బందులు పడకుండా ఉంటారు. నీళ్ళు ఇవ్వండి 2027 దాకా నీళ్ళేమో మంచినీళ్ళు తాగడానికి లేవని చెప్తున్నారు. ఇవాళ వర్షాకాలం మొదలు, ఇవాళ మీరు చూస్తున్నారు ఈ ఏదో ప్రభావం ఉందని అది ఉందని చెప్తున్నారు. బాంబేలో పడి, గుజరాత్లో పడి, అస్సాంలో పడి గత 10 రోజుల నుంచి కృష్ణాలో పడాల్సిన వర్షపాతంతో పాటు పడుతుంది. ఇవాళ వర్షాకాలం మొదట్లో కూడా నీళ్ళు ఇవ్వకపోవడం అనేది, తాగునీరు కోసం అట్టి పెట్టడం అనేది చంద్రబాబు నాయుడు గారు ఒక దుర్మార్గమైన ఆలోచన. ఏంటంటే వ్యవసాయాన్ని చంపేద్దామని ఆలోచన. దూడల్ని గేదెల్ని పెంచుకోమని చెప్తాడు. దూడల్ని గేదెల్ని పెంచుకోవాలన్నా వ్యవసాయం బతకాల్సిందే, గడ్డి గాసం కావాలి. ఇవాళ ఈ దుర్మార్గమైన చర్యని తప్పుపడుతూ నీళ్ళు ఇమ్మని నిరాహార దీక్షలు చేశాం. ఇవాళ వచ్చినప్పటికీ డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి, సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి. ఏంటి ఇబ్బంది మీకు? సిబిఐ ఎంక్వైరీ అయితే మీ ప్రభుత్వం ఉంది, మీ మీద అభియోగం వచ్చింది, ప్యాకెట్లు లేకపోతే ఎగ్జామ్స్ రాయిపోకుండా కొన్ని సీట్లు ఇచ్చారు, మీ కూడా దొడ్డుదారిని ఇచ్చారని చెప్తున్నారు. అది కాదని మీరు రుజువు చేసుకోండి, సిబిఐ ఎంక్వైరీ చేయండి. సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత తేలుతుందిగా సిబిఐ ఎంక్వైరీలో ఎందుకు ఈ మోసం చేస్తారో. ఇక్కడ అవనగడ్డ క్యాండిడేట్కి ఒక క్యాండిడేట్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అతను తప్పించి సెకండ్ ర్యాంక్ అతనికి ఉద్యోగం ఇచ్చారు. ఎన్నిటికీ కారణాలు ఉండబట్టేగా జనమందరం మాట్లాడేది. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి మీద అభియోగం వస్తే రాజీనామా చేయాలి. మేము రాజీనామా కూడా చేయమంటాం. ముందు మీరు తక్షణం సిబిఐ ఎంక్వైరీ చేయండి. రాజీనామా సంగతి చేస్తారో చేయరో సిబిఐ చెప్తారో చూద్దాం. వీటన్నిటికీ ఏంటంటే ప్రభుత్వం అనేది అడ్డగోలుగా ప్రవర్తిస్తుంది, రైతాంగాన్ని ముంచేస్తుంది. రైతు దగ్గర పంట పండించిన తర్వాత ధాన్యానికి రేట్ లేదు, మొక్కజొన్నకు రేట్ లేదు, పొగాకు రేట్ లేదు, టమాటాకు రేట్ లేదు, మ్యాంగో రేట్ లేదు. మిడిల్ మ్యాన్ చేతికి వెళ్ళిపోయిన తర్వాత మాత్రం అన్ని రేట్లు పెరుగుతాయి. అంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఆర్థిక సంపన్నులకి, ఆయన అన్యాయులకి, ఆయన పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, పేద ప్రజలకు ఉపయోగపడదు. జనమందరూ అర్థమయ్యి వాళ్ళు రోడ్లు ఎక్కుతున్నారు. ఈ పరిస్థితులు ఇట్టాగే కొనసాగిస్తే చాలా ఇబ్బంది పడతారు. ఇవాళ పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. మీరే కొబ్బరికాయలు కొట్టారు, మీరే పశువులు వెళ్ళారు, ఏరుబాకాలు చేశారు. ఇన్ని చేసిన తర్వాత ఎందుకు నీళ్ళు ఎవరో ఉండగా రోగడ పులిసింత లేదు, పట్టిసీమ లేనప్పుడే డెడ్ స్టోరేజ్ నుంచి ఒకసారి ఎన్టీ రామారావు గారు ఇచ్చాడు, ఇంకోసారి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. పోయినసారి పులిచింతల నుంచి ఆఖర డ్రాప్ వరకు డ్రా చేసుకుని పంటలు పండించిన వాళ్ళ రాంబాబు గారు ఉండి ఏం చేశాడు అన్నారు కదా. ఆ వాళ్ళ రాంబాబు గారు ఉండటం మూలంగానే మన పంటలు 24లో చివరిలో పంటలు పండడానికి కారణం ఆ వాళ్ళ ఇరిగేషన్ మినిస్టర్. ఇవాళ కూడా మీరు దయచేసి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టుకోకుండా రైతులను ఉపయోగపెట్టుకుంటూ చేయండి. దాంతోపాటు మీరు మంచోళ్ళే అని పారదర్శకంగా జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు 1,34,000 ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. ఎక్కడన్నా కించెత్తు మాట అనిపించుకోవడం కానీ పొరపాటు జరగడం కానీ లేనే లేదు. ఇవాళ మీరు ఎందుకు ఇంత తప్పుడు పనులు చేస్తారో, తప్పుడు ఆలోచన చేస్తారో అని జనమందరూ ఎదురు తిరుగుతున్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ అంతలకు మీరే సిబిఐ ఎంక్వైరీ చేసుకోవాలా. సిబిఐ ఎంక్వైరీ చేసి తక్షణం నిజం తేల్చమని చెప్పి కోరుకుంటూ ప్రజల తరఫున, డిఎస్సీ వాళ్ళ తరఫున, రైతాంగం తరఫున ఈ ఉద్యమం చేస్తున్నాం. ఈ ఉద్యమాన్ని మీరు గౌరవించాల్సిన అవసరం ఉంది. గౌరవించకపోతే జనమే ముందు తెలుస్తుంది.